దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో అనూహ్య మార్పులు వచ్చాయి. 1947 నవంబర్ 26న తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు ఇప్పటి కేటాయింపులు చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అంతలా బడ్జెట్ కేటాయింపులో పురోగతి కనిపిస్తుంది. అయితే దేశ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్లు తమ వంతు పాత్రను పోషించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ 50.65 లక్షల కోట్లు, 2026-27 ఏడాది బడ్జెట్ 53.47 లక్షల కోట్లు. భారతదేశ బడ్జెట్ ఇన్ని లక్షల కోట్ల రేంజ్కు ఎదగడం వెనుక దశాబ్దాల శ్రమ, ఆర్థిక ప్రణాళికలు, భవిష్యత్తు వ్యూహాలు దాగి ఉన్నాయి. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన 3 నెలల తర్వాత 1947 నవంబర్ 26న తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు ఇప్పటి కేటాయింపులు చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. షణ్ముఖం శెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర బడ్జెట్ 197 కోట్లు. కాలక్రమేణా బడ్జెట్ ఎన్నో మార్పులకు లోనై సంస్కరణల పథంలో నడిచి ఇప్పుడు ఏకంగా 53.47 లక్షల కోట్లకు చేరుకుంది. 1947 నుంచి 1971 వరకు పాక్ చైనాలతో యుద్ధాలకు, దేశ అంతర్గత భద్రతతో ముడిపడిన కేటాయింపులకే కేంద్ర బడ్జెట్లు సరిపోయాయి. 1971 తర్వాతి కాలంలోనే జనరంజక బడ్జెట్లు భారతీయుల ఎదుటకు వచ్చాయి. అయితే నాటి పరిస్థితులకు అనుగుణంగా దేశ నిర్మాణంలో అన్ని బడ్జెట్లు తమ వంతు పాత్రను పోషించాయని చెప్పవచ్చు. మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సమయానికి ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడిచిపోయాయి. అందుకే మధ్యంతర బడ్జెట్ను భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. ఆ సమయానికి మన దేశం చేతిలో ఆర్థిక వనరులు లేవు. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోని సంపదను లండన్కు తరలించుకున్నారు. భారత్ పాక్ విభజన వేళ సరిహద్దు రాష్ట్రాల్లో మత ఘర్షణలు రాజుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని చాలా ప్రాంతాల కోసం పాకిస్తాన్ నేతలు డిమాండ్ చేయసాగారు. భారత సరిహద్దుల్లో పాక్ మిలిటెంట్ల ఆగడాలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో దేశ అంతర్గత భద్రత, సరిహద్దుల భద్రత, సైనిక అవసరాలకు బడ్జెట్లో ఆర్కే షణ్ముఖం శెట్టి పెద్దపీట వేశారు. నాటి బడ్జెట్లో మొత్తం వ్యయం 197 కోట్లు మాత్రమే. ఈ విధంగా పెను సంక్షోభం, తీవ్ర సవాళ్ల మధ్య మన దేశ బడ్జెట్ ప్రస్థానం మొదలైంది. దేశంలో తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను 1948-49 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టారు. 1950 వరకు కూడా మెజారిటీ బడ్జెట్ను కశ్మీర్ ప్రాంతంలో సైనిక మోహరింపులు పెంచేందుకు, దేశ రక్షణకే కేటాయించారు. ఈ క్రమంలో చైనా సరిహద్దు ప్రాంతంపై భారత్ పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. సామ్యవాదానికి మద్దతు పలికే భారత్కు కమ్యూనిస్టు చైనాతో ముప్పేమీ ఉండదని నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారు. ఈ క్రమంలో 1950 కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రకటన ప్రకారం ఆ ఏడాది మార్చి 15న భారత ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. దేశానికి పంచవర్ష ప్రణాళికను తయారు చేసి ఇవ్వడం ప్రణాళికా సంఘం పని. కేంద్రంలోని మోదీ సర్కారు 2015లో ప్రణాళికా సంఘం బదులు నీతి ఆయోగ్ వ్యవస్థకు అందుబాటులోకి తెచ్చింది. 1947 నుంచి 1971 వరకు కేంద్ర బడ్జెట్లను యుద్ధాల నుంచి విడదీసి చూడలేం. ఎందుకంటే ఈ వ్యవధిలో భారత్ వరుస సైనిక పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రక్షణ రంగ కేటాయింపులను పెంచాల్సి వచ్చింది. 1962 నుంచి 1971 మధ్య కాలంలో పాక్ చైనాలతో వరుస యుద్ధాల వల్ల భారత బడ్జెట్ భారీ లోటును ఎదుర్కొంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు కూడా నిధులు లేని దుస్థితిని భారత్ ఎదుర్కొంది. దీన్ని అదనుగా చేసుకున్న అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు భారత్కు ఆర్థిక సహాయం, ఆహార సరుకుల పంపిణీ చేసే విషయంలో రకరకాల కొర్రీలు పెట్టాయి. ఆర్థిక సరళీకరణలు చేసి రూపాయి విలువను తగ్గిస్తే సాయం చేస్తామని తేల్చి చెప్పాయి. ఈ పరిస్థితుల్లో 1966లో తొలిసారి దేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందిరా ఒక అమెరికా డాలర్కు భారత రూపాయి విలువను 4.76 నుంచి 7.50కి సవరించారు. దీనివల్ల 1966 జూన్ 6న భారత రూపాయి విలువ ప్రపంచ మార్కెట్లో ఒక్కసారిగా 57.5% మేర పడిపోయింది. అప్పటి వరకు భారత రూపాయితో ముడి చమురు లావాదేవీలు జరిపిన అరబ్ దేశాలు రూటు మార్చాయి. రూపాయిని పక్కనబెట్టి తమ సొంత కరెన్సీలను
రంగంలోకి దింపాయి. దీంతో భారత్లో అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడ్డాయి. నిత్యావసరాలు, ఇంధనాల రేట్లు చుక్కలను అంటాయి. ఇందిరాగాంధీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదాయ పన్ను రేట్లను గరిష్టంగా 88% నుంచి 97.75% దాకా పెంచారు. వరుస యుద్ధాల వల్ల దేశ ఖజానాలో ఏర్పడిన భారీ లోటును పూడ్చడానికి ఇందిరాగాంధీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. 1962 నుంచి 1974 వరకు ఈ విధమైన ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాల మధ్య భారతదేశ బడ్జెట్లను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1975 నుంచి 77 మధ్య కాలంలో ఇందిరాగాంధీ విధించిన 21 నెలల ఎమర్జెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత చితికిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో మన దేశానికి వరుస వ్యవసాయ విప్లవం ఫలితాలు అందాయి. కొంతమేర ఆహారం కొరత తీరింది. 20 పాయింట్ల కార్యక్రమంతో జన సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి. ఇక 1975, 1977 వ్యవధిలో 9% వార్షిక వృద్ధిని భారత్ సాధించింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం మధ్య సంక్షేమ పథకాల ద్వారా సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. ఇందుకోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు, ఆహార భద్రతా చట్టం, సమాచార హక్కు చట్టాలను అమలు చేసింది. ప్రస్తుత భారత ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందుకోసం నిర్మాణాత్మక సంస్కరణలు, డిజిటలైజేషన్, మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి పెడుతోంది. 1947 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సంక్షోభాలు, రాజకీయ మార్పులను ఎదుర్కొని దార్శనిక సంస్కరణల ఫలితంగా సుమారుగా 53.47 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టుకునే ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. అందుకే మన దేశ బడ్జెట్ అంటే అంకెలు కాదు, అది ఎన్నో ప్రణాళికలు, భవిష్యత్తు వ్యూహాల సమాహారమని చెబుతుంటారు.